హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్ స్మార్టీ. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నగరవనము. సో నగరవనం ఎక్కడ ఉందంటే మనకు జమ్మలమడుగు మండలం నుంచి మైలవరం డ్యామ్ కు 10 కిలోమీటర్ దూరంలో మన నగరవనం అయితే పడింది. సో కొత్తగా పడింది. సో ఇక్కడ మంచిగా ఎట్లుంటది, మంచి గ్రీనరీ అయితే ఉంటుంది మనకు. అది నేను మీకు చూపించబోతాను. సో ఇప్పుడు నేను ఉన్న లొకేషన్ వచ్చేసి మైలవరం డ్యాము. సో అవతల వచ్చేసి మనకు ఐలాండ్ అయితే ఉంది, మనకు చూడండి అవుతుందో. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకు వచ్చేసి బోటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో అది ఎప్పుడు ఉండదు, ఒక సాటర్డే సండే మాత్రమే ఉంటుంది. సో మనం ట్రై చేయాలనుకున్నాం మనం మాత్రం ఇక్కడ నుంచి అక్కడికి ఐలాండ్ చూడండి ఎట్లుందో మొత్తము. సో సూపర్ అయితే వ్యూ ఉంటుంది మనకు. ఒకసారి మనం చూసేద్దాం, మరి లెట్స్ గో. ఇలాంటి లొకేషన్ మనకు వచ్చేసి మన కడప జిల్లాలో ఎక్కడా ఉండదు. సో ఓన్లీ మనం గండికోట మైలవరం డ్యామ్ మధ్యనే ఉంటుంది. సో చూడండి, సో బోటింగ్ సిస్టమ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో మనం అక్కడికైతే వెళ్ళాలి. అదో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. సో ఏ విధంగా ఉందని మనకు చూడండి ఒకసారి లొకేషన్. సూపర్ అయితే చూస్తున్నది గండికోట నగరవనము, పొలన తోట, ముద్దునూరు, కడప జిల్లా. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా ముందుకు వెళ్తే మాత్రము మనకు మంచి ఒక లొకేషన్ అయితే కనిపిస్తుంది మనకు. సో బయట బోర్డు అయితే ఉంది కదా. సో అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు ఒక కొన్ని ఎకరాల్లో మనకు అయితే అది ఉంది. చూద్దాం మరి లోపలికి వెళ్ళేసి మనము. ఎంట్రన్స్ వచ్చేసి గండికోట నగరవనం పొలన తోట. సో ఇదే మనకి ఎంట్రన్స్. సో అది వాచ్మెన్ యొక్క రూమ్ అయితే ఇది. సో అక్కడ కూర్చున్నారు కదా, అతను కూడా వాచ్మెనే. సో లోపలికి వెళ్ళేసి మనకి ఏ విధంగా ఉన్నదే మనం చూద్దాము. సో లెట్స్ గో. సో ఇదేనప్ప నగరవనం మొత్తము. అక్కడెక్కడ మనకు కుర్చీస్ కూడా ఉంటాయి, కొబ్బరి చెట్లు అంతా ఎర్రరొట్టితో ఇంకా తయారవుతుంది. మనకు టైం పడుతుంది మనకు. సో చూడండి లొకేషన్ ఏ విధంగా ఉన్నది. సో లాస్ట్కి వెళ్ళేసి మనం అక్కడక్కడ తిరిగేసి అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా ఉన్నాయి మనకు మంచిగా. అంతా ఎర్ర రోడ్డే మనకు. వెళ్ళాల్సింది ఈ రూట్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి మనకు ఐలాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు మైలవరము, గండికోట వెళ్ళొచ్చు. సో మనకు ఇక్కడికి వచ్చేసి ఎంట్రీ టికెట్. సో ఇప్పుడైతే లేదు ఎంట్రీ టికెట్. సో గత 2 years తర్వాత అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది మనకు. యాక్చువల్గా మనకు ఇంకా అక్కడ గ్రీనింగ్ చెట్లు అయితే మనకు నాటుతూ ఉన్నారు. సో 2 years తర్వాత ఇది మంచిగా గ్రోత్ అయితే అనిపిస్తుంది నాకు. సో చూడండి, సో ఖచ్చితంగా మీరు రావాల్సిన ప్రదేశం ఇది. సో మీకు చాలా ఫ్యామిలీస్ రావచ్చు వీకెండ్ అప్పుడు. సో లవర్స్ కానీ ఎక్కడికైనా మంచి ప్లేస్ అది మనకు వచ్చేసి ఇది. చూడండి ఈ విధంగా అనేది సూపర్, నాకైతే సూపర్గా నచ్చింది. మీకు ఏ విధంగా మనకు గండికోట నగరవనంకి వెళ్ళడానికి కావాల్సిన రూట్ వచ్చేసి ఇదేనబ్బా. సో ఇట్లా వెళ్ళాలి. సో మనకు గండికోటకి వెళ్ళడానికి కావాల్సి మనకు సో ఇక్కడ నుంచి బోటింగ్ సిస్టానికి 3 కిలోమీటర్లు అవైలబుల్ ఉంది. సో స్ట్రైట్కి వెళ్తే మాత్రం గండికోట అక్కడ కనిపిస్తుంది గండికోట. సో అక్కడ బోటింగ్ సిస్టము, రోప్ లైను, సో అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ రూట్ వచ్చేసి గండికోట. సో ఈ రూట్ వచ్చేసి మనకు నగరవనం, గండికోట నగరం. సో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సాటర్డే సండే మాత్రం విజిట్ చేయండి. మంచి లొకేషన్ అయితే మనకు ఉంటుంది. సో ఉంటామని.